సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ సీరియల్ యాక్టర్స్ చందు అండ్ పవిత్ర వీళ్ళిద్దరు చనిపోవడం ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మన అందరికీ తెలిసింది, మీడియాలో కానివ్వండి సోషల్ మీడియాలో కానివ్వండి. అయితే దీని పట్ల హీరో నరేష్ గారు మాట్లాడడం జరిగింది సార్. అంటే పవిత్ర గారు చనిపోయిన తర్వాత చందు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు, ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారో అటువంటి నేను కూడా ఫేస్ చేస్తున్నాను, ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ ఆయనకి తోడుగా ఉండుంటే ఖచ్చితంగా ఆయన బతుకుండేవాడని చెప్పేసి నరేష్ గారు మాట్లాడడం చూస్తున్నాం. అసలు మరి నరేష్ గారు అటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి కారణాలు ఏంటి, మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్ అనే మాటల పైన? అంటే ఇక్కడ వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం అన్నది ముందు పొరపాటు. పొరపాటుని ఎందుకన్నారంటే వాళ్ళకి ఏదో బాధ తగులుతుంది కాదు, వాడి జీవితం నాశనం అయిపోతుందని. మొదట్లో ఆనందంగానే ఉంటుంది ఒక వైఫ్తో ఉండడం, ఆ వైఫ్ సరిగా లేదనుకో ఇంకో వైఫ్తో ఉంటాడు, ఈ వైఫ్ సరిగా లేకపోయినట్టయితే మూడో వైఫ్. ఇప్పుడు నరేష్ విషయంలో మూడో వైఫ్ కూడా సరిగ్గా లేకపోయేసరికి ఆదరణ కావాలంటున్నాడు. ఇక్కడ నన్ను అడిగితే నా మీద నరేష్ కోపంగా ఉన్నప్పుడు కూడా నన్ను అడిగితే ముగ్గురు భార్యల్ని మార్చినప్పుడు కాపురం చేయడం, సంసారాన్ని సరిదిద్దుకోవడం మనకి చేతకాక మిగతా ఇంకేదో వస్తుంది, అక్కడి నుంచి మనకి ఏంటంటే స్వారూప్యత వస్తుంది, స్వాతంత్రం లభిస్తుంది అనుకోవడం పొరపాటు. అందులో ఇంత స్వయంకృతాపరాధాలు ఉన్నాయి. ఇక్కడ అలా కాదు. అంటే వీళ్ళ కేసు వేరు, వివరంగా చెప్పాను. ఇక్కడ చంద్రకాంత్ మామూలు సాదాసీదా సామాన్యమైన కుటుంబం. సహజంగా ఎవరైనా పైకి వస్తున్నప్పుడు వాళ్ళని లొంగ తీసుకోవడానికి, వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం కోసం ఆడవాళ్ళు ముందుకు వస్తారు. ఆడవాళ్ళు ఏదో ఒక గిమ్మికి చేసి వాడిని పడేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ చంద్రకాంత్ తాలూకు బాధ్యత ఏంటంటే 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. అక్కడ ఆ భార్యని 2 పిల్లల్ని చక్కబెట్టుకోపోయినట్టయితే రెండో భార్య మూడో భార్య ఎవరు మాత్రం చక్కబెట్టుకుంటాడు? అక్కడ సంసారంలో భార్యని మరిచిపోయి ఇంకొకరి వైపు చూస్తున్న భర్త అయినా, భర్తను మర్చిపోయి ఇంకొకరు ఆశ్రయం పొందడానికి ఆరాటపడుతున్న భార్య అయినా వీళ్ళు చేసిన పొరపాటే. ఈ పొరపాటుని ఏమో వదిలేసి అహంకారంతో ఇద్దరు, ఇప్పుడు సపోజ్ భర్త కోపం వచ్చిందనుకో, ఆ భర్త భరించేదే భార్య, సరిదిద్దుకోవాలి. ఆ సరిదిద్దుకోవడం జరగదు, ఈగోలు. ఈరోజు ఈయన ఎంత పిచ్చోడు అయిపోయారంటే ఆ పవిత్ర లేనిదే బ్రతకలేడు. కలిసి యాక్టింగ్ చేస్తున్నారు. ఆ బయటకు వచ్చి బయట ప్రపంచంలో ఇట్లాంటి డిఫరెంట్ సెక్స్తో పనిచేస్తుంటే, అంటే మహిళలతో పనిచేస్తుంటే చాలా ప్రమాదం అది. వాళ్ళ అవసరానికి మనల్ని ఉపయోగించుకుంటారు. అందువల్ల అదే విధంగా కాకుండా వాడు లైమ్ లైట్లోకి వస్తున్నాడు అనేసరికి ఉపయోగించుకుంటారు అన్నమాట. అది ఆలోచించుకోవాలి. పాపం అమాయకంగా నమ్మేశాడు. ఈ పవిత్ర ఏంటంటే ఆవిడ చరిత్ర చూసినట్టయితే 2 మగాలు, మొగుడికి విడాకులు ఇచ్చేసింది. ఇదే అక్కడి నుంచి బెంగళూరులో వచ్చి ఇక్కడ సీరియల్ చేస్తుంది, సీరియల్లో కూడా మంచి పేరు వస్తుంది. ఇక్కడ చంద్రకాంత్ తాలూకు సహకారం ఆవిడకు ఉంది. దాంతో సహజీవనం చేస్తున్నారు వీళ్ళు. సహజీవనం చేస్తున్నారు అంత మాత్రంలో వీడు ఇల్లు మర్చిపోయి, ఆ శిల్ప అని ఒక భార్య ఉంది ఆయనకి, ఆవిడ పేరు శిల్ప, అసలు చూడకుండా, పిల్లల్ని చూడకుండా ఆ 24 గంటలు సీరియల్స్, వీళ్ళు వేరే కాపురం పెట్టారు, ఎవరు పవిత్రను చంద్రకాంత్ను. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఆ పవిత్ర కూడా ఆ యాక్సిడెంటు ఏదో అనుమానాస్పదంగా ఉందని అంటున్నారు. ఆ జోలికి మనం వెళ్ళొద్దు. కానీ తర్వాత ఈయన తేరుకోకపోవడం అన్నదే ఆయన తాలూకు బలహీనత. చచ్చిపోయింది కదా, బలంగా ఉంటే ఇప్పుడు అవిటిది అయిపోయిందనుకో, అంగవైకల్యం ఉందనుకో, ఆమె గురించి ఆలోచించవచ్చు. షీఈ్ నో వేర్, ఆర్ చాప్టర్ ఈజ్ ఓవర్. ఆయన వాడు అదే మనసుతో ఉంటూ అదే ఆలోచనతో ఉంటూ ఆయన కృంగిపోవడం అన్నది ఇంట్లో వాళ్ళు తప్పు. ఇంట్లో వాళ్ళు తెలుసు కదా, అది ప్రాణప్రదమైనటువంటి అమ్మాయి చచ్చిపోయిందని పవిత్ర,
కొంచెం ఎక్కడికి వెళ్ళొద్దు, మీ మనసు బాగాలేదు కదా, కొన్నాళ్ళ పాటు ఇంట్లో ఉండండి, ఏదో జరిగింది జరిగిపోయింది, నేను మీకున్నాను అని చెప్పేసి అవకాశం తీసుకుంటే బాగుండేది. అది తీసుకోకపోయేసరికి మామూలుగా అలవాటైన మందే కదా, పవిత్ర ఆయన కలిసి మందు తాగేవాడట. ఈయన కూడా మామూలుగా మందు లేకుండా ఉండలేకపోయేవాడు అనమాట. సహజంగా మందు ఎప్పుడైతే ఎక్కువైందో బుద్ధిని కోల్పోతుంది. ఆ మందు తాగే ముందు ఏ ఆలోచనతో అయితే ఈరోజు ఎలాగైనా చచ్చిపోవాలి, ఈ పేడ విరగడైపోవాలని తనను తాను నిందించుకుంటూ మొదలు పెడతాడు. అక్కడ కొంచెం ఒక్క క్షణం తన ద్వారా పుట్టిన పిల్లల గురించి కానీ, అరే 3 ముళ్ళు వేసినటువంటి భార్య కదా, ఆవిడెల్లా వెళ్ళిపోయింది, నేను తప్పు చేశాను, కాలు పట్టుకుంటాను, ఆవిడ్ని వేడుకుంటాను, మళ్ళీ జీవితం సాగిద్దాం, ఎందుకంటే నా పిల్లలు ఉండిపోయారు కదా అక్కడ అని ఆలోచించుకుంటే ఉరిపోసుకోడు కదా. అందువల్ల ఇది డిఫరెంట్, నరేష్ డిఫరెంట్. అయితే నేను ఓవరాల్గా చెప్పింది ఏంటంటే, ఎవరైనా సరే ఇంట్లో సంసారం, ఇంట్లో పిల్లలు ఉంటుండగా వేరే ప్రయత్నాలు చేసినట్టు తప్పు 10 తప్పులు చేయిస్తుంది. కాబట్టి మూల్యం చెల్లించుకోవాల్సిందే. అంటే తప్పు చేసిన దానికి మూల్యం ఆత్మహత్య కాదు, ఉరి తీసుకోవడం కాదు. తప్పు చేసిన దానికి మూల్యం ఏంటంటే పశ్చాత్తాపం, మళ్ళీ తన తప్పులను సరిదిద్దుకోవడం అన్నమాట. అవి లేకుండా దీంతో ఆయన కంపేర్ చేయడం అది కరెక్ట్ కాదు. నరేష్ కరెక్ట్ కాదు. నరేష్ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎవరూ కరెక్ట్ కాదు. తప్పుడు మీద తప్పుడు, అబద్ధాల మీద అబద్ధాలు అనేస్తే ఒక 4 అబద్ధాలతో మొదలైనవి 100 అబద్ధాలు అయిపోతాయి. అదే ఒక నిజంతో మొదలైతే 10 ఏళ్ళైనా ఆ నిజమే కొనసాగుతుంది అన్నమాట. ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి. అంటే సార్, ఒక డిప్రెషన్ తో చనిపోయారు కదా మన చందు, పవిత్ర గారు చనిపోయిన తర్వాత. అంటే అటువంటి డిప్రెషన్ పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను. ఆ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ కావాలి ఎవరికైనా సరే అన్నట్టుగా మాట్లాడారు ఆయన. నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆవిడ చనిపోయిన తర్వాత పోనీ జరిగిపోయిందండి, తప్పు జరిగిపోయిందండి, మీ పిల్లల్ని చూడండి, నా ముఖం చూడండి, పిల్లల ముఖం చూడండి, నేను ఇక ముందు మీరు చెప్పినట్టు వింటానైనటువంటి స్వాంతన వచనాలు పలికి ఉంటే ఆయన బ్రతికేవాడేమో. అయితే ఏంటి, ఈ స్వాంతన వచనాలు పలికిన దానికంటే ఆయన ఎక్కువ ఊహించుకున్నాడు. అంటే పవిత్రం లేని జీవితం నాకు వృధా అనుకున్నాడు, ఓ డెసిషన్కి వచ్చాడు. అది అందువల్ల ఈ మన నరేష్ గారు అలాగా అంత డిప్రెషన్కి వెళ్ళిపోడు, డిప్రెషన్కి వెళ్తే అంత తొందరగా కోలుకున్నాడంటే విద్యత ఉన్నవాడే అని అర్థం. ఓకే, అది అంటే జరిగేటువంటి సంఘటన కంటే జీవితం గొప్పదనేటువంటి ఆలోచనల్ని ఆయనకుందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట.